రాక్ స్టార్ ఆకాష్ కథ అయితే ఈ రోజుతో అయితే సమాప్తమైందని మనం అయితే చెప్పుకోవచ్చు. గగన్ 2.0 కథ రేపటి నుంచి అయితే మొదలు కాబోతుంది. అసలు గగన్ 2.0 మొదలవడం ఏంది, అలాగే రాక్ స్టార్ ఆకాష్ కథ ఎండ్ అవ్వడం ఏంది అనేసి మీకు ఇప్పటికే డౌట్ వచ్చింది. ఈ వీడియో పూర్తిగా చూసారంటే మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది. అంటే ఇంక రాక్ స్టార్ అనే అతను మనకు కంప్లీట్గా కనపడరు. అంటే డ్యాన్స్ వేయడం, పాటలు పాడడం, ఆ విధంగా కంప్లీట్గా మనకు రాక్ స్టార్ అనే క్యారెక్టర్ అయితే క్లోజ్ అయిపోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అసలు నువ్వెలా చెప్పగలవు, అసలు ఏం జరుగుతుంది అప్కమింగ్ ఎపిసోడ్స్లో తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అసలు మర్చిపోదండి, అలాగే హైప్ కొట్టడం కూడా అస్సలు మర్చిపోద్దండి ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు మనకు 2 ప్రోమోలు అయితే మన ముందర టెలికాస్ట్ చేశారు. 2 ప్రోమోల్లో ఒకటి వచ్చి మన ఆకాష్ అనే గగన్ కాస్త ఆకాష్గా మారాడు కాబట్టి ఆకాష్ అయితే అగ్రిమెంట్స్ పైన సంతకం చేస్తా అంటే అక్కడ భూమి ఖచ్చితంగా ఉండాలి, భూమి చాలా అట్రాక్ట్ చేసింది అనేసి ఒక జడ్జ్ అయితే ఈరోజు ఎపిసోడ్లో చెప్పాడు కదా. ఒక ప్రోమో అయితే మనకు రిలీజ్ చేశారు. రెండో ప్రోమోలో మన పూరిని చిత్రహింసలు అయితే పెడతా ఉంది మీరా. మీరా కదా అమ్మాయి పేరు, ఏదో ఉందిలే మనకు పేరు ఎందుకని. ఆ అమ్మాయి అయితే ఆడబిడ్డ చిత్రహింసలు అయితే పెడతాను. చిత్రహింసలు పెట్టిన తర్వాత మన గగన్ అలియాస్ ఆకాష్ అక్కడ పూరిని అయితే హక్ చేసుకోవడం, ఆ ప్రోమోలు అయితే చూసిన తర్వాత హైదరాబాద్లో సింహం దిగింది అని మనం అయితే చెప్పుకోవచ్చు. అంటే కొడైకెనాల్ నుంచి హైదరాబాద్కి అయితే మన గగన్ అయితే వచ్చాడు. ఇంకా రాక్ స్టార్ కథ ముగిసిపోయింది అంటా ఉన్నాం కదా. అసలు రాక్ స్టార్ కథ ముగిసిపోయింది అనే దానికి ఏం సంకేతం అనేసి మనం మాట్లాడుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు ఎపిసోడ్ గురించి కొన్ని పాయింట్లు అయితే మాట్లాడుకోవాలి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో మాట్లాడుకుంటేనే మీకు అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి అనేసి మీకు అర్థమవుతుంది. అందుకోసం అనేసి వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఎందుకంటే మామూలు ఎపిసోడ్స్ ఉండవు, ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్స్ ఉంటాయి. రాక్ స్టార్ ఆకాష్ ఇంకా మర్చిపోండి మీరు, జస్ట్ పేరు మాత్రం వినపడతా ఉంటుంది కానీ డ్యాన్సులు అలాంటివి ఏమి ఉండవు. కంప్లీట్గా నేను నిన్న కూడా ఒక మాట అయితే చెప్పాను, ఆకాష్ వర్సెస్ శరత్చంద్ర, ఆకాష్ వర్సెస్ భూమి, ఆకాష్ వర్సెస్ అపూర్వ, ఆకాష్ వర్సెస్ పూరి, ఆకాష్ వర్సెస్ కేపీ గారు, ఇంకా ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఇక్కడ ఆకాశ కాదా, ఆకాశ గగన ఇద్దరు ఒకటేనా వేరువేరా అనేదానికి వాళ్ళ ప్రయత్నాలు అయితే మొదలు పెడతా ఉంటారు. ఫైనల్గా అయితే సింహం అయితే హైదరాబాద్లో అడుగు పెట్టేసిందని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ నాకు ఒక ఫన్నీ మూమెంట్ దీంట్లో కనపడింది. ఎందుకంటే సీరియల్ మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఎలా ఉందంటే పక్కీట్లో ఫంక్షన్ జరుగుతూ ఉంది, అట్ట పోయేసి కనపట్ చేసి వచ్చేస్తాను అన్నట్టు మన భూమి కేపీ గారు అలాగే ఎవరు మన శారద గారు అయితే అక్కడ కొడైకెనాల్కి అయితే వెళ్ళారు, కొంచెం రెస్ట్ తీసుకుందామని. ఫస్ట్ స్టార్ట్ అయింది అక్కడ స్టార్ట్ అయితే మన మీరా గారు అపూర్వ గారు ఏదో చేసి మన కేపీ గారిని అయితే కిడ్నాప్ చేసి ఎత్తుకొచ్చేసి బంధించేశారు, సంఖ్యలతో అయితే బంధించేశారు. భూమి అయితే సాయంకాలం ఎప్పుడు బయలుదేరితే అర్ధరాత్రికి అయితే చేరింది. ఓకే, అది సెంటెన్స్ ఓకే, బాగానే ఉంది నాకైతే. అదైపోయిన తర్వాత సూర్య ఆడ అపూర్వ అలా చెప్పిందో లేదో సూర్య కొడైకెనాల్కి వెళ్ళిపోయినాడు. ఏందో పక్కింట్లో ఫంక్షన్ జరుగుతా ఉన్నట్టు కొడైకెనాల్కి వెళ్ళిపోయినాడు. కొడైకెనాల్కి వెళ్ళి అక్కడ మన శారదా గారిని మీట్ అవ్వడం, అలాగే భూమిని చూడడం. అది అయిపోయిన తర్వాత అక్కడ ఫంక్షన్ జరుగుతా ఉంటే ఆ ఫంక్షన్ వీడియో కాల్లో చూపించడం. అది అయిపోయిన తర్వాత శరత్చంద్ర ఏటీవీలో అన్న టెలికాస్ట్ చేయొచ్చు, ఏటీవీలో అన్న టెలికాస్ట్ చేస్తే మీకు కనపడుతుంది అనేసి మాట్లాడే కొద్దిగా మన అపూర్వ గారు ఇక్కడ శరత్చంద్ర గారికి అపూర్వ గారికి మాటలు లేవు కాబట్టి అక్కడ ఏదో మన అమ్మాయి పేరు నక్షత్ర స్టార్, అర్థమైందా, ఆ స్టార్ అక్కడ కూర్చొని చూస్తా అంటే టీవీ చూస్తా అంటే సరే అని 24 గంటలు టీవీ చూసే పనేమో, ఇంకేం పని లేదు. ఫస్ట్ చూసింది కూడా అసలు ఏంది గగన్ లాగా ఉన్నాడు అనేసి అక్కడ కాన్సన్ట్రేట్ చేయకుండా ఇక్కడ భూమి పైన అయితే కాన్సన్ట్రేట్ చేసి చాలా పెద్ద తప్పు అయితే చేసింది నక్షత్ర. అయితే అప్పుడు ఫస్ట్తోనే జాగ్రత్త పడింటే ఈరోజు నీ నెత్తినికి, మీ అమ్మ నెత్తినికి, మీ నాయన నెత్తినికి అగ్గొచ్చేది కాదు కదా, ప్రశాంతంగా ఉండేవాళ్ళు కదా. సరే అనేసి అక్కడ చూసినారు. మొత్తానికి అయితే టీవీలో చూస్తే శరత్చంద్ర గారు అటు చిటికేసినట్టు అంటే పక్కింట్లో పోయేసి వస్తా అన్నట్టు కొడైకెనాల్కి అయితే వెళ్ళిపోయాడు. కొడైకెనాల్కి వెళ్ళిపోయి మన భూమిని అయితే తీసుకొచ్చేసాడు. మన ప్రోమోలో చూస్తుంటే వస్తాను అప్కమింగ్ ఎపిసోడ్స్ గురించి మాట్లాడదాం. అక్కడ మనం చూసుకున్నట్లయితే అసలు భూమి అయితే మొత్తానికి అయితే వెస్ట్రన్ డ్రెస్ అయితే వేసుకునింది. వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని డ్యాన్స్ పర్ఫామ్ చేయాలని ఫిక్స్ అయితే అయింది. ఫిక్స్ అయిన తర్వాత భూమికి అర్థం కావట్లే, అంటే ఎలా వెళ్ళాలి బయటికి అనేసి అర్థం కాకుండా సరే ఈయన గగన్ కోసం అనేసి మనం
ఆకాష్ మన గగన్ బావలాగా నటిస్తా ఉన్నాడు. మా అత్త ఆల్రెడీ ఒకసారి చావు అంచుల దాకా పోయేసి వచ్చింది. మా అత్తను నేను కాపాడుకోవాలనుకుంటే ఈ డ్రెస్ ఏముంది, ఒక 5 నిమిషాలు ఏమైపోతుందిలే అనేసి అక్కడ తన మనసును మార్చుకొని పోతా ఉన్నప్పుడు ఇక్కడ సూర్య చూసేసి అబ్బబ్బబ్బా ఎంత బాగా రెడీ అయినావు అనేసి అనుకొని అక్కడ బయట గడ్డి పెట్టేశాడు. బయట గడ్డి పెట్టేస్తే మన శారదా గారు అయితే ఆ గడి అయితే ఓపెన్ చేశారు. శారదా గారు ఓపెన్ చేసిన తర్వాత మన ఆకాష్కి అయితే ఆ అవకాశం కోల్పోతాడేమో 30 సెకండ్స్లో అనుకుంటే కరెక్ట్గా మన భూమి వేసి స్టేజ్ పైన నిలబడిన తర్వాత ఇంకా డాన్సర్స్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే గగన్ అలాగే భూమి నార్మల్గానే లైవ్ డ్యాన్సే వాళ్ళు ఎరగదీస్తారు. అలాంటిది రీల్ డ్యాన్స్లో ఇంకెంతలా ఉంటుందో మీ ఊరికే వదిలేస్తాను. ఎక్స్ట్రాడినరీ ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ గిటార్ను మార్చుకునేవాడు కానీ అసలు ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు. అంతా అయిపోయిన తర్వాత ఓకే, ఇద్దరు అయితే విన్ అయ్యారు. సూర్య అయితే వీడియో కాల్ చేసి మరీ చూపించారు. సరే వీడి గగన లేకపోతే ఆకాశ మళ్ళీ తర్వాత చూద్దాం, కానీ భూమి ఏంది ఇలాంటి బట్టలు వేసుకునింది, వీడి గగన అయితేనే కదా ఇంత క్లోజ్గా ఉంది అనేసి మన అపూర్వ గారికి అయితే టెన్షన్ అయితే మొదలైందని మనం అయితే చెప్పుకోవచ్చు. టెన్షన్ మొదలైంది. ఓకే అంతా అయింది. అంతా అయిన తర్వాత శరత్చంద్ర గారికి ఎలాగైనా సరే తెలియాలనేసి పోయేసి అక్కడ నక్షత్ర అయితే టీవీ చూస్తా ఉంటే అక్కడ నక్షత్ర ఆ టీవీ ప్లే చేసి అని నేను ఇప్పుడే వెళ్తా ఉన్నా అనేసి కాళ్ళు పిల్లలాగా నా సామరంగా అట్టే పరుగు కొడాయికెనాల్ పక్కింట్లో ఉన్నట్టు పరుగు అన్నట్టు పరిగెత్తా పోయేసి మొత్తానికి అయితే మీరు ప్రోమో చూసింటారు కదా, ప్రోమోలో అయితే అగ్రిమెంటు చేయాలి అనేసి వాళ్ళైతే చెప్తా ఉంటారు. అగ్రిమెంట్ చేయాలంటే పర్టికులర్గా ఒక జడ్జి అయితే మాత్రం ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి, ఆ అమ్మాయి ఖచ్చితంగా నీ తోడు ఉండాలి, ఆ అమ్మాయి ఉంటేనే ఈ అగ్రిమెంట్ అనేది కంటిన్యూ అవుతుంది అనేసి అయితే చెప్పారు. ఆ అమ్మాయి ఉంటేనే కంటిన్యూ అవుతుందంటే ఖచ్చితంగా ఇంకా భూమి సపోర్ట్ లేకపోతే గగన్ అలియాస్ ఆకాష్ అనే వాళ్ళు జీరో అనేసి మనకైతే క్లారిటీ అయితే వచ్చేసింది. సరే అనేసి భూమి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత ఇంకెందుకు ఉంటుంది భూమి, సరే వెళ్ళిపోదాం అనేసి రూమ్కి అయితే వెళ్ళిపోయింది. రూమ్కి వెళ్ళిపోతే అక్కడ మన ఆకాష్ అయితే వెళ్ళి సెర్చ్ చేస్తా అంటే వాళ్ళ నాన్నగారు వచ్చి తీసుకెళ్ళిపోతారు. రా వచ్చే అనేసి ఏదో ఒక మనిషిని లాక్కెళ్ళి అక్కడైతే కారులో కూర్చోబెట్టుకొని తీసుకొని అయితే వెళ్ళిపోయాడు. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇంకా ఆకాష్ అలియాస్ రాక్ స్టార్కి మాత్రం ఖచ్చితంగా భూమి కావాలి. భూమి ఉంటేనే ఇంత కష్టపడి ఇంత స్టేజ్కి వచ్చి ఒక రాక్ స్టార్గా ఎదిగినా కానీ అక్కడ భూమి జస్ట్ ఒక నిమిషంలో ఆ రాక్ స్టార్ ఆకాష్ చరిత్ర మొత్తం భూమి వైపు తిప్పుకునింది. మన గగన్ ఎలాగైతే తిప్పుకునిందో అదేవిధంగా మన భూమి కూడా మొత్తం తిప్పుకునింది. కాబట్టి ఇంకా రాక్ స్టార్ అనేవాళ్ళు జీరో అయిపోయాడు కాబట్టి ఇంక ఖచ్చితంగా ఇప్పుడు మార్గం అక్కడ హైదరాబాద్ అంటే పెద్ద మహానగరం, ఎక్కడుంటారో తెలియదు, మనుషులు ఎలా కనుక్కోవాలో తెలియదు. కాబట్టి ఇప్పుడు శారదా గారు ఎలాగైతే వచ్చి హెల్ప్ చేశారో, డోర్ ఎలాగైతే ఓపెన్ చేశారో అదేవిధంగా మన గగన్ అయితే అక్కడ గగన్ అలియాస్ ఆకాష్ని అయితే తీసుకొని శారదా గారు అయితే హైదరాబాద్కి అయితే వెళ్తారు. ఎందుకంటే భూమిని మీట్ అయితేనే కదా, భూమి వస్తేనే కదా ఇంకా రాక్ స్టార్ అనేవాళ్ళు అక్కడ బయటకు వచ్చేది. అందుకోసం అనేసి మీరు చూసుకున్నట్టయితే గడ్డాలు మిసాలు కూడా కొంచెం పెరిగిపోయినాయి. ఆడికి ఆ షెడ్యూల్ అయితే అయిపోయింది, రాక్ స్టార్ షెడ్యూల్ అయితే అయిపోయింది. అందుకోసం రాక్ స్టార్ కథ ముగిసిపోయిందని మనం అని చెప్పుకోవచ్చు. చాలా రోజులు అయింది కదా మాట్లాడేది, దానికోసం అనేసి కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటే దగ్గు వస్తుంది, ఏమనుకోవద్దండి. సరే అనేసి అక్కడ రాక్ స్టార్ కథ అయితే ముగిసిపోయింది అనేసి మీకు అర్థమైంటుంది ఇప్పటికే. ఇంకా సరే అనేసి హైదరాబాద్కి అయితే మన శారదా గారు అలాగే ఆకాష్ అలియాస్ గగన్ అయితే బయలుదేరారు. బయలుదేరిన తర్వాత భూమి దగ్గరికి పోవాలి కదా, ఎందుకు పూరి దగ్గరికి పోయారు అని మీకు డౌట్ రావచ్చు. అక్కడ మీకు డౌట్ కూడా క్లారిఫై అయితే చేస్తాను. ఇక్కడ భూమి దగ్గరికి పోయేదానికి మన శారదా గారికి అక్కడ నో ఎంట్రీ బోర్డు అయితే ఉంది. ఎందుకంటే కేపీ గారు ఎక్కడ ఉన్నారో తెలీదు. అది అయిపోయిన తర్వాత భూమి వాళ్ళ నాన్న అయితే పిలుచుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న పిలుచుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నో ఎంట్రీ అంటే ఇంట్లోకి అలో చేయరు వాళ్ళని. అందుకోసం అనేసి సరే పదాంబా ఒకసారి మీ చెల్లిని చూద్దుబా, మీ చెల్లిని చూసినామంటే మీ చెల్లి చాలా సంతోషపడుతుంది అనేసి అక్కడికి వచ్చిన తర్వాత ఆ చిత్రహింసలు చూడలేక అక్కడైతే ఆమె మీ అన్నయ్య బతికే ఉన్నాడనేసి సంతకం పెట్టు అనేసి బాగా ఇబ్బంది అయితే పెడతా ఉంటుంది. ఇబ్బంది పెడతా ఉంటే అక్కడ మన పూరి అయితే ఏం చేసినా సరే నేను సంతకం పెట్టను అనేసి సరే అనేసి అక్కడ కొట్టి అంతా చేస్తా ఉంటే అక్కడ తోసేపుకి మన గగన్ అలియాస్ ఆకాష్ వచ్చి ఇలా పట్టుకుంటాడు. ఇలా పట్టుకున్న తర్వాత అక్కడ చూసినట్టయితే మనం ప్రోమో కానీ చూసినట్టయితే కంప్లీట్గా అక్కడ ఉండేది గగనే అన్నట్టయితే మనకు అనిపిస్తుంది అంట. అన్నయ్య వచ్చేసావా అన్నయ్య అనేసి, ఒక చెల్లెలకి సర్వం కోల్పోయాను అన్నయ్య, నాకేమీ లేదన్నయ్య అనేసి అనుకున్న టైంలో వాళ్ళ అన్న వచ్చి ఒక దేవుడిలాగా అక్కడ నిలబెడితే ఇంకా ఆ చెల్లెలకి ఆనందానికి అవధులు లేవు. ఆ చెల్లి బాధ చూసిన తర్వాత ఖచ్చితంగా నేను లేకపోతే ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా మీరు అనేసి ఇంకా వాళ్ళ చుట్టూరానే ఉండి గగన్ అలియాస్ ఆకాష్ వాళ్ళ ఇంట్లోనే ఉండి మంచి ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయని మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది.
ఇంకా రేపు ఇంకా ఇంపార్టెంట్ ఎపిసోడ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. వీడియోని చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ చేయడం అసలు మర్చిపోదండి. లైక్ చేయడం కూడా అసలు థ్యాంక్ యూ సో మచ్.